ఆస్తి డబ్బు మాత్రమే కావాలనుకునేవాళ్ళు గెలవకూడదు అని నేను ఎంతో మొండిగా ఉంటానో అదే బలంగా భగవంతుడు కూడా ఉన్నాడు. అందుకే సంయుక్త తప్పు చేస్తోందన్న విషయం నీ ద్వారానే బయటికొచ్చింది. నీ ద్వారా ఈ పెళ్లి జరగాలన్నదే భగవంతుడి నిర్ణయం. అదే నిర్ణయం బంగారి. చూడమ్మా, మీ ఇద్దరికీ ఏది మంచిదని నేను ఆలోచించే చేశాను. కానీ ఆయన ఎలా బిహేవ్ చేస్తున్నారని మీరే చూస్తున్నారు కదా. నాకు రవి సార్ని చూస్తేనే భయంగా ఉంది ఝాన్సమ్మా. భయంగా ఉంది కదా? నిన్ను భయపెట్టడానికే రవి అలా చేస్తున్నాడు. నీలో ఉన్న భయాన్ని రవితో చూపించావే అనుకో, దాంతోనే నిన్ను గెలుద్దామని అనుకుంటున్నాడు. బంగారి, భయపడకూడదు. రవి కంటే నువ్వు వీక్గా ఉంటావా ఏంటి? ఎన్నో రెట్లు ధైర్యశాలివి నువ్వు. నువ్వు అదే ధైర్యంతోనే ఎప్పుడూ ఉండాలి. నీకు రవి చేసేది నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్పు. నో అంటే నో అని చెప్పు. నిన్ను ఎవ్వరూ బలవంతం చేయలేరు. బంగారి, రవి మీద నీకున్న ప్రేమ, నీలో ఉన్న ధైర్యం మాత్రమే ఈ ఇంట్లో నిన్ను గెలిపిస్తుంది. నీ వల్ల అవుతుంది బంగారి. వెళ్ళు. ఆపండి. సంయుక్త మెడలో రవి సార్ తాళి కట్టకూడదు. నన్ను ప్రాణాలు తీసుకోమంటావా లేదా బంగారి మెళ్ళో తాళి కడతావా? రా బంగారి, రా లోపలికి రా. నీకోసమే వెయిట్ చేస్తున్నా. రా. అవును, ఖాళీ చేతులతో వచ్చావేంటి? అదేంటి పాలు చెంబు అలా ఏం లేదా? ఒక్క ప్రొసీజర్ కూడా ఫాలో అవటం రాదు. ఇది కూడా చెప్పాలంటే ఎలా? ఓ, వచ్చి రాగానే పాలు పండు తిన్నాం కదా, అందుకనే వద్దని చెప్పారా? రవి సార్ ప్లీజ్. ఏంటి ప్లీజ్? ఏంటి ప్లీజ్? పగ తీర్చుకున్నావు కదా, మనసులో పెట్టుకొని మరీ పగ తీర్చుకున్నావు కదా. ఎన్ని రోజుల నుంచి ఇది ప్లాను? లేదు రవి సార్. నటించకు. నీ లవ్ని నేను యాక్సెప్ట్ చేయలేదు. నిన్ను వద్దు అని పక్కన పెట్టినందుకు నువ్వు నాతో పెళ్లికి ఇలా ప్లాన్ చేసావు కదా. నీకు దొరకని జీవితం ఇంకెవ్వరికీ దొరకకూడదు, అంతే కదా. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి నిజాయితీగా ఉంది, ఈ కుటుంబం గురించి పట్టించుకుంటుంది. నీ మీద నేను ఎంత కన్సర్న్తో ఉండుంటానో తెలుసా? నిన్ను గుడ్డిగా నమ్ముతూ వచ్చాను. ఒక్క మాట చెప్పమంటావా? నా లైఫ్లో నా జాను తర్వాత నేను అంతగా నమ్మింది నిన్ను మాత్రమే. కానీ నన్ను నమ్మించి వెన్నుపోటు పడిచావు. ఛీ, నీ కొంచెం కూడా మనస్సాక్షి అనేది లేదా?
అలా కాదు సార్, మిమ్మల్ని నేను మోసం చేయలేదు. మీ కంటి ముందే కదా అంతా జరిగింది. జాన్సమ్మనే అంతా. ఏయ్, జాను చెప్పడానికి ముందు నువ్వు ఒక డ్రామా చేసావే, దానికేం సమాధానం చెప్తావు? సంబంధమే లేకుండా సంయుక్త ఫ్యామిలీ మీద నిందలు వేసి ఎట్టి పరిస్థితుల్లో తనకి తాళి కట్టలేని పరిస్థితి తెచ్చావు కదా. ఆ తర్వాత ఆడిందమ్మా ఒక గేము. హ, మర్చిపోయేదే లేదు, క్షమించబోయేదే లేదు. హ, మాటిచ్చావు కదా బంగారి. నీకు కూడా జాను చేర్చుకొని ఎలా బంగారి? నేను కూడా నిన్ను మంచి అమ్మాయి, ఇన్నోసెంట్ అనుకున్నాను కదా. నీ పొటెన్షియల్ చూసిన తర్వాతనే నాకు అంత షాకింగ్ అనిపించింది. నేను నిన్ను ఎంత నమ్మానో తెలుసా బంగారి? రవి సార్, నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్, ప్లీజ్. నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్, ప్లీజ్. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడంలో కొంచెం కూడా ఇష్టం లేదు. ఇంకొకరిని ఇష్టపడే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనేంత అల్పబుద్ధి ఉన్నదాన్ని కాదు. కానీ సంయుక్త మిమ్మల్ని మోసం చేసింది. మీతో విడాకులు తీసుకుని మీ ఆస్తంతా రాయించుకోవాలనుకుంది. అది నా చెవులతో నేను విన్నాను. ఈ కుటుంబం మీద, మీ లైఫ్ మీద నాకెప్పుడూ అక్కర ఉంటూనే ఉంటుంది. అలాంటప్పుడు నేను విన్నదంతా ఎలా పట్టించుకోకుండా ఉంటాను? అది ఆపటానికే నేను వచ్చి నిజం చెప్పాను. దానికి మించి ఇది ఇంత దూరం వస్తుందని నాకు తెలీదు. అదెలా బంగారి? జాను నిన్ను నాకిచ్చి చేస్తాను అని ఛాలెంజ్ చేసింది కదా. సంయుక్తతో జరగాల్సిన పెళ్లిని నువ్వు ఆపితే ఆటోమేటిక్ గా నాకు నీకు పెళ్లి జరుగుతుంది అని నీకు తెలుసు కదా. సరే, సంయుక్త ఫ్యామిలీ వెదవలు అని అనుకున్నాం. నాకేమైనా బుర్రలేదా? వాళ్ళు వచ్చి నన్ను మోసం చేసి ఆస్తి రాయించుకుంటే నేను ఊరుకుంటానా? అంటే నాకు ఈ ప్రపంచం తెలీదు, నువ్వు నన్ను కాపాడాలనుకుని నువ్వు నన్ను కాపాడేశావు కదా, అంతే కదా. ఇదంతా చెవులో ఎవడైనా పెద్ద పువ్వు పెట్టుకొని తిరుగుతుంటాడు కదా, వాడికెళ్ళి చెప్పు. చెవులో ఎవడైనా పెద్ద పువ్వు పెట్టుకొని తిరుగుతుంటాడు కదా, వాడికెళ్ళి చెప్పు. ఏంటి చూస్తున్నావు? నీ దగ్గర సమాధానం లేదు కదా? ఉండదు. ఎందుకంటే నువ్వు నన్ను ప్లాన్ చేసి మోసం చేశావు. నీ గేమ్ నువ్వు చూపించావు కదా, మరిప్పుడు నా గేమ్ నేను చూపించాలిగా.